తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వాకాల మండలం భారతం మిట్టలో ఉన్న సిఐటియు కార్యాలయం బోర్డును దౌర్జన్యంతో పీకివేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు కేవీపీఎస్ మండల నాయకులు శనివారం పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఐటియు కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు మాట్లాడుతూ పాకాల మండలం భారతం మెట్టలో ఉన్న సిఐటియు కార్యాలయం బోర్డును దౌర్జన్యంతో వేసిన దేవ గురునాథంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా పలుసార్లు ఇదే మాదిరిగా చేశాడని అన్నారు. ఎందుకు సిఐటియు కార్యాలయం బోర్డు పీకి పడేశావని అడిగితే మాపైనే దౌర్జన్యానికి వస్తున్నారని పేర్కొన్నారు. ఇతనిపై పాకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మాకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కమిటీ సభ్యులు కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరియు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. గత 20 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు నిర్మించుకున్న సిఐటియు అనుబంధంగా ఉంది. దాన్ని నిర్మించుకున్న కార్మికుల సంఘం ఆ కార్మిక సంఘం సిఐటియు అనుబంధంగా ఉంటుంది. ఇది ఈ మన ఆఫీసు అందరికీ ఇంతకుముందు గతంలో 20 ఏళ్ళ నుంచి చాలా రోజుల నుంచి చాలా కష్టపడి కార్మికులు నిర్మించుకున్నారు. అంతకుముందు తుండ్లు తర్వాత మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఉన్నా అంతా శుభ్రపరిచి చాలాసార్లు ఒకసారి కాదు దాదాపు 20-30 సార్లు కూడా మా కార్మికులంతా చేసుకొని ఒక చిన్న షెడ్ తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ షెడ్ పక్కన ఉన్న దేవగురునాథ్ ఆయన అప్పుడప్పుడు దీన్ని కూడా ఆక్రమించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. అనేక సార్లు కూడా ఆయనకు చెప్పి వివరించి మాకు సహకారం అందించమని చెప్పిన తప్పినా ఆయన సహకారం అందించడం కాకుండా దీన్ని ఆక్రమించుకోవడానికి చేయడం జరుగుతూ ఉండదు. అదేవిధంగా మా కార్మికుడు ఆయన వచ్చి మొన్న టెంకాయ మట్టల కోసం వస్తే కూడా ఆ రోజు కూడా ఆయన తనుకొని ఎవరు మీకేం సంబంధం రా, మీకు ఎవరు ఆఫీసు ఇది ఎవరు తెలియదు రా, ఇది మీకేం సంబంధం లేదనేసి కొంచెం బెదిరించినది తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఒక సొంత పని మీద పోయి ఒక వారం తర్వాత మన ఆఫీస్ కాడికి వస్తే లోపల బయట బేగాలు వేస్తున్నాడు. ఇది కొత్త కాదు, చాలాసార్లు వేసి ఈ మాదిరి ఇబ్బంది పెట్టాడు. మనమేం నచ్చ చెప్పినా కూడా ఆయన మమ్మల్ని ఇంకెవరు ఏం చేసుకోలేదని పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి అధికారులు పోలీసు అధికారులు కూడా గట్టిగా ఇతనిపై చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు యంత్రాంగాన్ని మనం భారతమెట్లోని 11వ వీధిలో సిఐటియు ఆఫీస్ ఉంది. ఇక్కడ వెనకాల ఈ ఆఫీసు గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటియు పరిధిలో ఉంది. ఈ ఆఫీసును పక్కన ఉన్న దేవగురునాథ్ ఆక్రమించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేశాడు. అనేక సార్లు కూడా బేగాలేసి లోపల బయట బేగాలేసి మా పనులకంతా ఆటంకం కలిగించి ఇబ్బంది పెట్టినాడు. అదేవిధంగా మా కార్మికులు ఎవరైనా పోయినప్పుడు కూడా వాళ్ళందరం ముందు వాళ్ళు తిట్టడం, దౌర్జన్య ప్రవర్తన చేయడం ఇబ్బంది జరుగుతూ ఉంది. అదేవిధంగా నేను సొంత పని మీద పోయి చూసుకొచ్చేసి ఈ సమస్య పైన సిఐటియు ఆఫీస్ పక్కన ఉన్న దేవగురునాథం పైన కఠిన చర్యలు తీసుకొని మాకు సహకారం అందించాలి. ఎంఆర్ఓ కానీ పోలీసు యంత్రాంగం కానీ ప్రత్యేక కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.